మంతర్ దగ్గర జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ యువతీ యువకులు చేపట్టిన నిరసనలో అరాచక శక్తులు చొరబడ్డాయా? ఒకవైపు జెన్జీ నిరసనలు తెలుపుతుంటే మరోవైపు క్రిమినల్స్ ప్రొటెస్ట్ ప్లేస్ కు వచ్చారా అని అంటే పోలీసులు అవుననే సమాధానం చెప్తున్నారు. ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ నిరసనల దగ్గర ఫేషియల్ రికగ్నిషన్ చేపట్టారు. ఇందులో పాత కేసులున్న వారిని గుర్తించారు. దాదాపు 2783 మంది పాత నేరస్తులు నిరసన జరిగిన ప్రాంతాల్లో తిరిగినట్లు తెలిపారు. అత్యంత తీవ్రమైన నేరారోపణలు ఉన్న 989 మంది నిరసనలో పాల్గొన్నట్లు గుర్తించారు. హత్య కేసులు ఉన్న 101 మంది కూడా నిరసనలు జరిగిన ప్రాంతంలో సంచరించినట్లు నిర్ధారించారు. దొంగతనాలు, చోరీ అభియోగాలున్నవారు 284 మంది, చిన్నారులపై దాడులకు పాల్పడినట్లు అభియోగాలున్నవారు 92 మంది కూడా నిరసనల్లో పాల్గొన్నట్లు గుర్తించారు. మరోవైపు సీజేపీ నిరసనల సమయంలో 500కు పైగా ప్రొఫైల్స్, ఏఐ డీఫేక్లు, విదేశీ లింకులను మహారాష్ట్ర సైబర్ పోలీసులు గుర్తించారు. సీజేపీ నిరసనల సమయంలో తప్పుడు సమాచారం ప్రచారం చేసినట్లు గుర్తించారు. ఏఐ ఆధారంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఫేక్ కంటెంట్ ప్రచారం చేసినట్లు తేలింది. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటం, గందరగోళం సృష్టించడం, ప్రజాశాంతికి భంగం కలిగించడం వంటి లక్ష్యాలతో తప్పుదో పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఒక నెట్వర్క్ ను ఈ దర్యాప్తులో వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్ తో సహా పలు ప్రధాన ప్లాట్ఫామ్స్ లో 429 అభ్యంతరకరమైన పోస్టులు, సోషల్ మీడియా హ్యాండిళ్లను గుర్తించారు.